ఎన్టీఆర్ జిల్లా కంచుకచర్ల మండలం పరిధిలో 2 ప్రాంతాల్లో గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. వారిని ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. గంజాయి రవాణా చేస్తున్న 13 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని 2,50,000 ఖరీదు చేసే 10 కేజీల గంజాయి, 8 సెల్ ఫోన్లు, 2 బైకులు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 13 మంది కంచుకచర్ల, వీరులపాడు, తెలంగాణ రాష్ట్రం కోదాడకు చెందిన వారని, తెలంగాణ రాష్ట్రం భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం నుండి తీసుకొచ్చి చిన్న పొట్లాలుగా ఏర్పాటు చేసి అమ్మకాలు జరుపుతుండగా మెరుపు దాడులు నిర్వహించి పట్టుకున్నట్లుగా పేర్కొన్నారు. ఏసీపీ తిలక్ పరిటాల శివ సిటీ వెండర్స్ ఫ్లాట్స్ వెంచర్ దగ్గర ఎస్ఐ గారు, కంచుకచర్ల ఎస్ఐ అండ్ వీర్లపాడు ఎస్ఐ గారు రైడ్ చేసి ఒక కారుపై రైడ్ చేయగా ఆ కారు దగ్గర సుమారు 7 వ్యక్తులు 6 కేజీల గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉండగా మండల సర్వేయర్ తహసీల్దార్ గారు సమక్షంలో సీజ్ చేసి ఒక కేసు కట్టడం జరిగింది. వారి నుండి ఆ ముద్దాయిల దగ్గర నుండి 6 కేజీల గంజాయి, ఒక హోండా జాజ్ కార్ బేరింగ్ నెంబర్ TS10W0123, ఒక 6 సెల్ ఫోన్లు. తెలంగాణ భవన్లో మాజీ